హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది టోటల్గా ఎన్ఎస్ఆర్వే నేవల్ షిప్ రిపేర్ యార్డ్ కాకపోతే పోర్ట్ ప్లేస్ సంబంధించి ఈ వేకెన్సీ రిక్రూట్మెంట్ నేమ్ ఏంటి అంటే సివిల్ మోటార్ డ్రైవర్. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా అప్లై చేయాలి అన్నీ కూడా డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అన్నీ కూడా. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ డ్రీమ్ జాబ్ స్టడీ అని ఉంటుంది. సో మీ టెలిగ్రామ్ గ్రూప్లో డ్రీమ్ జాబ్ స్పేస్ స్టడీ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అండ్ ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే ఇది ఎన్ఎస్ఆర్వై నేవల్ షిప్ రిపేర్ యార్డ్. ఇది టోటల్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంబంధించింది. సివిలియన్ మోటార్ డ్రైవర్ అంటే సివిల్ సిఎండి సంబంధించింది. సో అప్లికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ANC-02/2021. ఇది ఓన్లీ ఆఫ్లైన్లోనే పంపించాల్సి ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ అయితే మాత్రం పోర్ట్ బ్లెయిర్లోనే ఉంటుంది. ఓకే, దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు, ఓన్లీ ఒక్క ఎగ్జామ్తోనే మీకు జాబ్ అనేది వస్తుంది. సో మీరు అప్లికేషన్ అయితే మాత్రం రిజిస్టర్ పోస్ట్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టోటల్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అంతా కూడా అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ పోర్ట్ బ్లెయిర్లోనే ఉంటుంది. సో దీనికి ఎలిజిబిలిటీ వేకెన్సీస్ వచ్చేసరికి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సివిల్ మోటార్ డ్రైవర్, ఇక్కడ మీకు శాలరీ వచ్చేసరికి 19,900. అంటే ఒక స్కిల్డ్కి ఎంతైతే శాలరీ వస్తుందో అంతే వస్తుందన్నమాట. ఎస్కే నోటిఫికేషన్లో చూసారు కదా, ఎంత శాలరీ వస్తుందో అంతే వస్తుంది. సో ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 25 వరకు ఏజ్ అయితే ఇవ్వటం జరిగింది. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూద్దాం. మీరు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఓకే, మీరు ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అండ్ మోటార్ సైకిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఓకే, ఇందులో ఒకటి ఉంటే సరిపోదు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్ సంబంధించి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో ఇది సివిల్ మోటార్ డ్రైవర్ సంబంధించి. అండ్ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అంటే, మీ జాబ్స్ ఎలా ఉంటుందంటే ఒక ట్రక్స్ కానీ లేదంటే బస్సెస్ కానీ అండ్ కార్లు కానీ ఏదైనా మిమ్మల్ని మీకు అలొకేట్ చేయవచ్చు డ్యూటీస్ అనేది. అది రోడ్డు అవి మీకు తెలియాల్సింది ఏంటంటే రోడ్ యొక్క సిగ్నల్స్, హైవే కోడ్స్, రోడ్ సైన్స్, ఇలాంటి సేఫ్టీ గురించి మెయింటెనెన్స్ గురించి కూడా మీకు తెలియాల్సి ఉంటుందన్నమాట. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అంటే 25 + 3 28 ఇయర్స్ వరకు కూడా ఓబీసీ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈఎస్ఎం ఎకనామిక్ ఇక్కడ సపరేట్గా ఈఎస్ఎం అనేది ఇచ్చారు కదా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ది, ఇది కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మనం చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అవేర్నెస్ అండ్ రెలవెంట్ ఫీల్డ్. సో మీ ట్రేడ్ మీద కూడా అడుగుతారు. ఇక్కడ టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. అవేర్నెస్ ఆఫ్ రెలవెంట్ ఫీల్డ్ వచ్చేసరికి మీకు ఎలా అడుగుతారంటే రోడ్ సైన్స్, రోడ్ సేఫ్టీ గురించి, ఇలాంటి ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి, ఇలాంటి సేఫ్టీ గురించి, తర్వాత మెయింటెనెన్స్ గురించి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఎగ్జామ్ సెంటర్ అయితే మాత్రం పోర్ట్ బ్లెయిర్లోనే ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ అనేది మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ పెడతారు. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మీకు కాల్ లెటర్స్ పంపించాక మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. తర్వాత అప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా వెంటనే ఉంటుంది. సో పోస్టింగ్ అయితే పోర్ట్ బ్లెయిర్లోనే పోస్టింగ్ ఇస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది, 10th క్లాస్ పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది అన్న వాళ్ళు డెఫినెట్గా అప్లై చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఎక్కడైనా ఒకటే. సో ఇన్ కేస్ మీరు మ్యూచువల్ పెట్టుకునే దగ్గరలో కూడా వచ్చేవచ్చు. సో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సివిలియన్ మోటార్ డ్రైవర్స్ అని పైన ఎన్వలప్ కవర్ మీద పెట్టి ఆర్డినరీ గ్రేడ్ అండ్ కేటగిరీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ యూఆర్ ఈఎస్ఎం ఈడబ్ల్యూఎస్ ఇందులో ఏదనేది క్లిక్ చేయాలి. మీరు ఏ అడ్రస్ పంపించాలంటే ది కమాండర్ సూపరింటెండెంట్ ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు అడ్రస్ అనేది రాయాలి. వీటితో పాటు 2 అడిషనల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టాలి. కాకపోతే వెనకాల బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. మీకు ఎటువంటి స్పెక్టికల్స్ కానీ ఎటువంటి ఏవి ఉండకూడదు. మీ యొక్క మార్క్ లిస్ట్స్ అన్నిటికీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అనేది చేయాలి. అండ్ మీ యొక్క ఫొటోస్ కూడా రివర్స్ సైడ్ సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా చేయాలి.
మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితేనేమి, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ అయితేనేమి, ఓబీసీ అయితేనేమి, డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోకాపీ అయితేమి, ఎక్స్పీరియన్స్ అయితే అన్నిటికీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ కంపల్సరీగా చేసి పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఈ యొక్క అప్లికేషన్ అనేది చూద్దాం. ఈ అప్లికేషన్ వచ్చేసరికి నార్మల్గా లాస్ట్ టైం ఎన్ఎస్ఆర్వైకి చాలామంది స్కిల్డ్కి అప్లై చేశారు కదా, సేమ్ యాస్టీస్గా అదే విధంగా ఈ అప్లికేషన్ అనేది ఉంటుంది. మీరు ఈ పైన ఏమీ కూడా ఫిల్ చేయని అవసరం లేదు. ఇక్కడ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అంటించి దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. దీంతోపాటు ఎక్స్ట్రా 2 సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఎక్స్ట్రా 2 ఫొటోస్కి వెనకదలు మీరు సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. పోస్ట్ అప్లైడ్ ఫర్ CMD అంటే సివిల్ మోటార్ డ్రైవర్స్ అని ఇక్కడ కంట చేస్తారు. మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. యాక్చువల్గా ఈ రిక్రూట్మెంట్ మొన్న పడింది కదా, దీనికి 50 డేస్ అంటే లాస్ట్ డేట్ కూడా చెప్తాను. అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 9/4/2022. ఓకే, దీనికి లాస్ట్ డేట్. సో 9/4/2022కి మీ ఏజ్ ఎంత అనేది గూగుల్లో క్యాలిక్యులేట్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ, జెండర్, రిలీజియన్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క అడ్రస్ రాస్తారు. కాకపోతే ఈమెయిల్ ఐడి కరెక్ట్గా వర్కబుల్ ఈమెయిల్ ఐడి అనేది రాయండి. మొబైల్ నెంబర్ కూడా, ఆధార్ కార్డ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఈ టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేస్తారు. ఇన్ కేస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఎస్ అని, లేదంటే నో అని. ఇక్కడ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎస్ అనేది పెట్టండి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇన్ కేస్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఎంటర్ చేయండి. అండ్ మీకు హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి డేట్ ఆఫ్ ఇష్యూ ఎప్పుడు ఇచ్చారు, లైసెన్స్ నెంబరు, ఎవరు అథారిటీ అప్ టు ఎప్పటి వరకు ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ 1 year కంపల్సరీగా ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, మోల్స్ ఇక్కడ రాయాలి. అండ్ డేట్, ప్లేస్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇక్కడ సైన్ చేయాలి. సైన్ చేసి మీరు అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు. ఏం మిస్టేక్స్ చేసినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మీ క్వాలిఫైయింగ్ అంటే దీనికి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. హెవీ వెహికల్ లైసెన్స్ అనేది తక్కువ కాబట్టి. అండ్ దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. 2 hours టైం మాత్రమే ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా ప్రాసెస్. సో అందరూ కూడా ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో అందరూ కూడా అప్లై అయితే చేయండి. సో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి 10th క్లాస్ మార్క్ లిస్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్లు 23 అంటే ఈ సైజు, పోస్టల్ స్టాంప్ 45 రూపీస్. ఓకే, ఒకటి. అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.